ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డికి సంబంధించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత సంవత్సర కాలంగా ప్రజలందరూ ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుడితే ఈ ప్రజాప్రభుత్వం పైన అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి బురద చల్లాలని చెప్పి సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎన్నికల హామీల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఈ పథకాలని ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి మన ప్రజాప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటామని చెప్పి హామీ పత్రాలు ఇవ్వటం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సంవత్సర కాలంగా ఇచ్చిన హామీల మేరకు రావటమే అధికారంలోకి రాగానే పెన్షన్లు 3,000 రూపాయలు ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా 4,000 రూపాయలు పెంచి ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. అదే దిశగా ఈ హామీలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చిన హామీల్లో భాగంగానే ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెలలో మీరందరూ చూశారు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి వారికి ఈరోజు వారి తల్లిల అకౌంట్లో వెంటనే 24 గంటల్లో పడటం, వారందరూ కూడా మంచి సమయంలో విద్యా సంవత్సరాలు ఇవ్వటం పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే వీరు అబద్ధపు అసత్య ప్రచారం చేసి తల్లికి వందనం చాలా మోసం అని చెప్పి అబద్ధం ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. జగన్ రెడ్డి 2019-24లో అమ్మఒడి ఇస్తాను 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి అధికారంలో రాగానే మాట తప్పి మడం తిప్పి ఒక పిల్లాడికే ఆ 15,000 గడయకుండా 13,000 రూపాయలు వేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రజాప్రభుత్వం కానీ ఇచ్చిన హామీల మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అకౌంట్లో వారి తల్లి అకౌంట్లో వేశారు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాం. ఆ సిలిండర్ల కాడ గతం ఒక 6 నెలల క్రితమే ఆ సిలిండర్లు ప్రవేశపెట్టి ఆల్రెడీ ప్రతి కుటుంబానికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరొక 3-4 నెలల్లో సంవత్సర కాలం పూర్తవుద్ది కాబట్టి ఇంకో సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గ్యాస్ సిలిండర్కి వెంటనే ఒక సిలిండర్ డబ్బులు పడిపోయినాయి, ఒక సిలిండర్ ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇచ్చిన హామీల్లో ఇవన్నీ జరుగుతూ రైతు కోసం ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి రైతులకు కూడా ప్రతి ఏడాది పంట మొదలవగానే 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరంలో గతంలో మనం పంట కొనుగోలు చేయగానే ఆనాడు జగన్ రెడ్డి రైతులకి పంట కొనుగోలు చేస్తే సంచులు లేవని చెప్పి ఇవాళ డబ్బులు కాదు అని నెలల తరబడి వ్యవధిలో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్రను జగన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో గత సంవత్సరంలో రైతులకి ధాన్యం మిల్లుకు తోలగానే 2-3 గంటల్లో నుంచి 24 గంటలలోపు డబ్బులు పడిపోయిన చరిత్ర మన చంద్రబాబు గారిది. కాబట్టి రైతుకి రేపు ఇవ్వాల్సిన 20,000 కూడా ఈ ఆగస్టు నెలలో ఇచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఆడపిల్లలకి ఉచిత బస్సు ప్రయాణం దాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పిన విధంగానే ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఇవ్వగలం. నిరుద్యోగ భృతి అన్నాం. నిరుద్యోగ భృతి అనగానే నిరుద్యోగాన్ని పారద్రోలటానికే ఈరోజు అధికారంలో రాగానే మొట్టమొదటి సంతకం పెట్టి సుమారు 16,347 పోస్టుల్ని మెగా డిఎస్సి ద్వారా ఈరోజు దానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే నిరుద్యోగం కొంతవరకు పోతుంది. మిగతా వారికి కూడా కంపెనీలని పారిశ్రామిక వాడలను తీసుకొచ్చి వాటిలో ఉద్యోగాలు కల్పించి పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తు ప్రక్రియ మేము చేపడుతున్నాం. అదేవిధంగా వీటిలో చూసాం, ఇంటింటికి నీటి కుళాయి అన్నాం. ఎవరు ఎప్పుడు అడిగినా ఎన్టీఆర్ సుజలాధార పథకం ద్వారా నీటి కుళాయిలు ఇస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరికీ తెలుసు. మీరు ఎన్ని అబద్ధపు అసత్య ప్రచారాలు చేసినా నమ్మే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఈనాడు మనం మరోసారి బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పాం. ఆ హామీల్లో బీసీలకి రక్షణ చట్టం కూడా మన గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి ప్రతిపాదన పంపాం. కేంద్రం కూడా ఆమోదిస్తే బీసీలందరికీ రక్షణ చట్టం ఉండి వారికి ఎక్కడ అన్యాయం జరిగిన దానికి ఒక చట్టం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కృషి చేస్తున్నంతలో సందేహం లేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మీరు పేదలను సంపన్నులు చేసే ఫ్యూట్ టు రిచ్ ఇందులో భాగంగానే
ఆడబిడ్డ నిధి అంటే 18 ఏళ్ళ నిన్న వాళ్ళకి నెలకు 1500 చెప్పారు, ఇవ్వట్లేదన్నారు. అందులో భాగంగానే P2 రిచ్ అని చెప్పి కొంతమంది ఇవాళకి కొంతమంది కోటేశ్వరులందరినీ దత్తత తీసుకునే విధంగా P4 పథకాన్ని ప్రవేశపెట్టిన చరిత్ర కూడా మన కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా జగన్ రెడ్డి కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో బురజల్లేసామనుకుంటే వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మంచి ఆనందంగా ఉన్నారు. ఇవాళ సంవత్సర కాలంగా సుభిక్షంగా రాష్ట్రం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నాం. ప్రజలకి ఇచ్చిన హామీల మేరకు ఎక్కువగానే చేస్తూ ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న ప్రభుత్వానికి ఈరోజు ప్రజాప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. మీరు కూడా గతంలో లాగా కాకుండా ఇప్పటికైనా మారి ఒకవేళ ప్రజా సమస్యలు ఉంటే వారి పరిష్కారానికి దిశగా కృషి చేసే విధంగా చేయాలి తప్ప వారిని మా మీద ఏదో బురజాలని చెప్పి అబద్ధపు అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పి కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.